మనం హెబ్రీ 11:32 ప్రకారము విశ్వాస వీరులని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దాంట్లో రాజులు మిగిలిన వారు మాత్రమే కాదు, కానీ ప్రవక్తలు కూడా ఉన్నారు. 32 అధ్యాయంలో ఆ ప్రవక్తలను కూడా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. పెద్ద ప్రవక్తలు, మేజర్ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు యెషయా, యెర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. సో గతంలో మనం యెషయాను చూసాం, తర్వాత ఇప్పుడు యెర్మీయాను చూసాం, తర్వాత యెహెజ్కేలుని చూస్తాం. అంతకుముందు మోషేని కూడా మనం చూసాం. మోషే ద్వారా కూడా దేవుడు ప్రవచన వాక్యాలు ఇచ్చాడు. యేసు ప్రభు తన వంటి ప్రవక్తను పుట్టిస్తానని, తర్వాత ఆదికాండాన్ని, మిగిలిన 5 కాండాలను కూడా తను రాశాడు. దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించును అని రాశాడు. అది అప్పుడు ఆయన పుట్టలేదు. దాదాపు 2500 సంవత్సరాల తర్వాత, భూమి సృష్టింపబడిన తర్వాత ఆయన పుట్టాడు. అయితే ఇవన్నీ కూడా ప్రత్యక్షత ద్వారా ఆయనకు తెలిసింది, దేవుడు బయలుపరచడం ద్వారానే ఆయనకు తెలిసింది అన్నమాట. సరే, ఇప్పుడు మనం యెహెజ్కేలు దగ్గరికి వచ్చేటప్పటికి, యెహెజ్కేలు అంటే అర్థం ఏంటి? యెహెజ్కేలు అనగా దేవుడు బలపరచుట, గాడ్ స్ట్రెంథెన్స్, దేవుని చేత బలపరచబట్ట. సో దేవుడు ఎవరిని బలపరుస్తాడు? బలహీనులను బలపరుస్తాడు. ఎప్పుడు నేను బలహీనున్నో అప్పుడు బలవంతుడిని అంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక నా బలహీనతలేందే నేను అతిశయిస్తున్నానని చెప్తాడు అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు నెగిటివ్ బలహీనతలు ఉంటాయి. పాపం అనేది బలహీనత. సో నేను పాపినని గుర్తించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడతాం. మన పాప భారాన్ని అంతటినీ యేసు ప్రభువే సిలువలో భరించారు, పరిహారం చేశారు, రక్తాన్ని కాచి మరణాన్ని జయించి విశ్వాసాన్ని కలుగజేశారు. మనలో విశ్వాసం ద్వారా కృపచేత మనల్ని రక్షించినారు. మన పాపాలను క్షమించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చారు, నిత్య జీవానికి వారసులుగా చేశారు. తర్వాత కొన్నిసార్లు శరీరంలో కూడా మనకు బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా 2 కొరింథీ 12 అధ్యాయంలో తీయనవసరం లేదు, కానీ ఆయన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన శరీరంలో కలిగిన బలహీనతను బట్టి, నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు ఈ అనారోగ్య పరిస్థితి ఉంది, ఈ బలహీనత ఉంది శరీరంలో అని మొరపెట్టినప్పుడు తన ప్రార్థన ఆలకించలేదు. అయితే అది నీవు హెచ్చిపోకున్నట్లు సాతాను దూతగా నేను నీకు నీ దేహముల బలహీనతను పెట్టాను, అయితే నా కృప నీకు చాలును అని చెప్తాడు. అప్పుడు దాన్ని అంగీకరించి అక్కడి నుంచి దాని కొరకే ప్రార్థన చేయటం మానేశాడు అన్నమాట. అంత మాత్రమే కాకుండా నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడిని అనే మాట కూడా చెప్తాడు. లేకపోతే దేవుని యొక్క శక్తి, నా శక్తి నీ బలహీనతలు ఎందుకు పరిపూర్ణం అవుతుందని దేవుడు కూడా, లేక యేసు ప్రభు కూడా చెప్తాడు అన్నమాట. అక్కడి నుంచి దాని కొరకు ప్రార్థన చేయలేదు. ఎడదెక్క ప్రార్థన చేయండి, విడవక ప్రార్థన చేయండి అంటే, సో వీటి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం అన్నమాట. అందుకని అన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు కొన్నిసార్లు నా కృప నీకు చాలు, నేను ఉద్దేశపూర్వకంగా బలహీనత పెట్టాను, అది లేకపోతే మనం ఆత్మీయంగా గర్విష్ఠులం అవుతాం, అతిశయించే వారికి ఉంటాం. బలహీనత ప్రతి వారిలో కూడా ఉంటాయి. దాని గురించి మనం చింతించవలసిన పని లేదు అని దేవుడు తన కృపను ఇస్తాడన్నమాట. కొంతవరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత దేవునికి అప్పచెప్పిన తర్వాత భౌతిక విషయాల్లో ఇక ఆయన స్వస్థపరిచాడా, ఓకే, దేవుని ఇష్టమైంది, లేదా అది దాని ద్వారా దేవుడు మన కృపనిస్తాడని తృప్తి కలిగి దేవునికి అప్పచెప్పాలి.
సో అందరికీ కూడా అనేక రకాలైన బలహీనతలు కొనసాగుతూనే ఉంటాయి. లేకపోతే మనుషులు గర్విస్తారు, అతిశయిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, దీనత్వాన్ని కోల్పోతారు. గర్విష్ఠులైన వారు కృపను దూరం చేసుకుంటారు. కనుక ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా కోల్పోకున్నట్లు అవన్నీ కూడా మనకి ఇస్తాడు. అందుకని యెహెజ్కేలు అంటే దేవుడే మనల్ని బలపరచువాడని అర్థం అన్నమాట. మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు దయచేసి చదవండి. మొదటి 3 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. అయితే ఈయన ఎక్కడ ఉంటున్నాడంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా యెహెజ్కేలు దినాల్లో ఇశ్రాయేల్ అంతా కూడా వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ చెరలో మనకు తెలుసు 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వారితో కూడా చెరలోకి వెళ్ళిపోయిన వారిలో యెహెజ్కేలు ప్రవక్త కూడా ఒకడనమాట. అయితే అప్పుడు ఆయన ఒక దర్శనం కలిగింది. ఆ కాలమున ఆకాశము తెరవబడిగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. దేవుని దర్శనం అప్పుడు కలగటం మొదలుపెట్టింది అన్నమాట. సో కాబట్టి ఈయన కూడా నిజమైన ప్రవక్త, యెహోవా ప్రవక్త. ఎందుకంటే దేవుడు తన ద్వారా తెలియజేయవలసిన వాటన్నిటినీ కూడా అటు ఇశ్రాయేలుకి కూడా తెలియజేస్తున్నాడు. తర్వాత క్రీస్తు రాకడ గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి కూడా ఈ ప్రవక్త కూడా మనకి బోధిస్తాడు. యెహెజ్కేలు 36వ అధ్యాయంలో ఉంటుంది, 37వ అధ్యాయంలో ఉంటుంది. ఎముకలు తిరిగి లేస్తాయని పునరుద్ధానం గురించి కూడా చెప్పాడు అన్నమాట. అది క్రీస్తులోనే పునరుద్ధానం జరుగుతుంది. క్రీస్తులోనే మనకి నూతన జన్మ అనుభవం కూడా వస్తుంది, మారు మనసు అనేది కూడా వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా యెహెజ్కేలు ప్రస్తావిస్తూ వచ్చాడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి. ఎందుకంటే జరిగిన వాటిని, జరగబోయే వాటిని ఎవరు గుర్తించలేరు. అయితే అది దేవుని యొక్క దర్శనం ద్వారానే ఆ రీతిగా బయలుపరచబడుతుంది. కనుక ఇక్కడ ఆయన యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. ఇక్కడ ఎప్పుడు వచ్చింది అనేది ఉంది. ఆ దినాల్లో యెహోయాకీను చెరపట్టుబడ్డాడు. ఆయన యూదా రాజుగా ఉన్నాడు, చెరపట్టుబడ్డాడు. చెరపట్టుబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందు కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలు ఎవరి కుమారుడు? బూజీ కుమారుడు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చాను. ఏమొచ్చింది అంటే తర్వాత 4వ వచనం చూద్దాం. లేకపోతే సో తద్వారా ఆయన పిలుపు, దర్శనమిచ్చుట ద్వారా దేవుడు ఆయన్ని పిలిచాడు, ప్రవక్తగా పిలిచాడు. చేయవలసినవి తాను చెయ్యాలి. కాబట్టి చెరలో ఉండి వాళ్ళతో పాటు బంధకాల్లో ఉండేది కాదు. కానీ ఆ బంధకాల్లో కూడా, పరాయి దేశంలో కూడా దేవుడు వారి కొరకు ప్రవక్తను నియమించాడు అన్నమాట. ఎందుకంటే ఈ ప్రవచనాలు లేకపోతే వారు బాధలో సైతం దేవుని గుర్తు చేసుకోరు. అందుకనే కొన్నిసార్లు ఈ శ్రమలు, కష్టాలు, ఈ బాధలన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే దేవుని మర్చిపోయినప్పుడు అనేకమైన శ్రమలకు గురవుతాం. దేవుడు తిరిగి దర్శించాలంటే మనం దీనిలో కావాలి. మన గతిస్థితి మనం ఎరగాలి. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తరచూ మనం చూసుకుంటూ ఉంటాం. అది బుద్ధి లేనప్పుడు వెళ్ళిపోయాడు, గర్వించినప్పుడు వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయి చెడిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు, ఎవరి సహకారం లేనివాడు అయిపోయాడు.
అయితే ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తను తిరిగి వచ్చి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సో అలాగా అనేక సార్లు ఆత్మీయ జీవితంలో నేను దేవుని ఎరుగుదనని చెప్పుకునేవారు చాలామంది దేవునికి అనుకూలమైన జీవితం ఉంది. కూడా చాలా కష్టం. వాళ్ళకి ఏం అర్థమైందో అనేది అర్థమవుతుంది, మరి ఏదైనా చెప్తే చేయరు. చాలామంది అట్లా ఉన్నారు. 99% అలా ఉన్నారు. కొంతమందిలోనే అలాగున్నారంటే చూడాలి. చాలామంది ఒకవేళ మనుషులను బట్టి ఇక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముండదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే జీవిస్తున్నాం. అట్లా ఉండకూడదు అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఆ సికోఫ్ అనే స్త్రీని కూడా చూసినప్పుడు కుక్క పిల్ల అంటే కూడా పట్టించుకోకూడదు. కొన్నిసార్లు అలా కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అవమానాలను తీసుకొచ్చి అవమానపు మాటలు ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు, ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరొకరు. దానికి కూడా ఏం చేయాలంటే మనం తట్టుకోవాలన్నమాట. అలా తొలగిపోతూ ఉంటారన్నమాట. ఆమె ప్రాధేయపడుతూ వచ్చింది. అలాగా నేటి సహవాసం ఆ విధంగా ఉందన్నమాట. అలాంటి వాళ్ళు ఉండలేరు. అటువంటి వారిని దేవుడు కూడా, యేసుప్రభు కూడా వదిలేస్తాడు. అనేకులు నేను వెంబడించిన వారు వెనకంజ వేశారంటే మీరు కూడా వెళ్ళిపోతారని అడిగాడు. కానీ వాళ్ళని పట్టుకురండి, వాళ్ళని దర్శించండి, వాళ్ళని అనేం చెప్పలేదన్నమాట. ఎందుకంటే భక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా కొంతమంది నేర్చుకునేవారు మీలాంటి వాళ్ళు కొంతమందిని సిద్ధపరచాలి అవకాశం ఉన్నప్పుడు. ఆ విధంగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సందర్భాలన్నీ కూడా మనం చూపించి ఆ విధంగా యెహెజ్కేలు ప్రవక్త వలె బంధకాల్లో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క అవిధేయత కానీ దేవునికి అయిష్టమైన జీవితం జీవించే వారందరినీ కూడా మన బంధువులే కానీ మన ఇంటి వారిలో కానీ జాగ్రత్తగా వారిని మనం మందలించే వారుగా ఉండాలి. సో మనం కాముగా ఉన్నట్లయితే అక్కడ సరిపోదన్నమాట. కాబట్టి యెహెజ్కేలు వలె మనం కూడా ప్రయాసపడాలి. తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే 2వ వచనంలో, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసినవారు. ఇక్కడ ప్రవక్తకు నువ్వేం పరిచర్య చేయాలి, ఏం చేయాలన్నప్పుడు నా మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు ఉన్నవారు, వారి పితరులు కూడా మొదటి నుంచి కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అందుకనే నేను మీలాంటి ప్రవక్తలు నియమించాను. మీ ద్వారా వారి తిరుగుబాటు ఏంటో నేను చెప్పమని చెప్తున్నాను. మీరు చెప్పినప్పటికీ మీ మాటలు లక్ష్య పెట్టకుండా, నన్ను లక్ష్య పెట్టకుండా వారి ఇష్టానుసారంగా అలాగే జీవిస్తున్నారు. 4వ వచనంలో ఇంకా పెద్ద మాట ఉంది అక్కడ. వారు సిగ్గుమాలిన వారు. ఎవరంటండి వారు? సిగ్గుమాలిన వారు. సో దేవుని మాటలు లక్ష్య పెట్టిన వారంతా సిగ్గుమాలిన వాళ్ళు. అంత కఠినంగా మాట్లాడొద్దంటే ఎంత అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు గట్టిగా చెప్పవలసి వస్తుంది. అప్పటికీ కూడా బద్దలవుదే హృదయం, అప్పటికీ కూడా మనసు మారదే, దేని హృదయం రాదే, అట్లా అయిపోయింది. కాబట్టి అలా లేకుండా ఎప్పటికప్పుడు స్పందించేవారు ఉంటారు. లేకపోతే దేవుడే ఇటువంటి పేర్లు పెట్టేస్తాడు మనకి, మన పిల్లలకి, మన వాళ్ళందరికీ కూడా. అలా లేకుండా జాగ్రత్తగా సిగ్గు మారిన వారు కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను సరే వినకపోయినా సరే తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. కాబట్టి వారు విన్నా సరే అంతే, చెప్పుకుంటే వెళ్ళిపో.
హెచ్చరించుకుంటూ వెళ్ళిపో. దేవుడు ఇట్లా చెప్తున్నాడని చెప్పుకుంటూ వెళ్ళిపో. విన్నా సరే వినకపోయినా సరే. కాబట్టి విని విధేయులు కాకపోతే, హృదయాన్ని మార్చుకోకపోతే, తర్వాత వినకుండా పెడచెవిని పెడితే ఇద్దరికీ కూడా ఒకటే తీర్పు వస్తుంది, హఠాత్తుగా వస్తుంది. మనందరికీ కూడా అలా తెలుసు. అందుకనే 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది? కనీసం ఒక తరం వెళ్ళిపోయింది కదా. ఒక మనిషి వయసు ఎంత అన్నాడు కీర్తనకారుడు? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారండి? వాడికి ఆ 70 సంవత్సరాల్లో వాడికి ఇంకో తరం పెద్దవాళ్ళు అయిపోయారు యవనస్తులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆనాడు ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు కూడా అరణ్యంలోనే 40 సంవత్సరాలు ఉన్నారు. ఇంకో తరం వచ్చేసింది కదా. అలా కనుక ఈ వాక్యాలు మనం నేర్చుకుంటున్నాను. దేవుని యొక్క హృదయ స్థితిని ఏంటో మనం తెలుసుకుని, ఆయన మన దగ్గర కోరుకున్నది ఏంటి, మన పితరుల దగ్గర ఏం కోరుకున్నాడు, వారు ఎలా తిరుగుబాటు చేశారు, దేవుని ఎంత ఆయుష్ పెడితే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారండి, సిగ్గుమాలిన వారు కఠిన హృదయాలని. సో అలాంటి మాట అనిపించుకోవడం చాలా చెడ్డది. సో దేవుని బిడ్డలుగా మార్పు చెందిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరో ఒక మనిషి అన్నాడంటే పర్వాలేదేమో, కానీ ఇక్కడ ఏకంగా ఎవరు అంటున్నారు? ఇక్కడ దేవుడే అంటున్నారు. అది కాబట్టి అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నీవు ఎక్కడ ఉంటున్నావు? నరపుత్రుడు 5వ వచనం, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు. వారికి ఇంకేం పేరు పెట్టాడండి? వాళ్ళు చెట్ల గురించి చెప్పట్లేదు. బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ పొదల్లోనూ తిరుగుచున్నారు. వీళ్ళు మనుషులే, ఇశ్రాయేలే, తిరుగుబాటు చేసేవారే, మాట వినని వారే కదా. వారి మధ్య నీవు ఉంటున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తీయనవసరం లేదు. యేసు ప్రభు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారిని ఎక్కడికి పంపాడు? నేను తేళ్ల మధ్యలోకి మిమ్మల్ని పంపుతున్నాను, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను అని చెప్తాను. కాబట్టి ఈ తోడేళ్ళు అంటే అర్థం ఏంటి? వారిని రక్షిద్దాం అనుకుంటే వారే ఏం చేస్తున్నారు? గొర్రెలుగా ఉండవలసిన వారు తోడేళ్ళలా తయారవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు పంపిన దాని సేవకుల మాటలు కూడా వినకుండా వారిని హింసించే వరకు ఉంటున్నారు. అది నేటి దినాల వరకు కూడా కొనసాగుతుంది. మనల్ని కూడా అటువంటి వారి మధ్యలోనే పెట్టాడు. నాకెందుకులే అని కామ్గా ఉండేది చేస్తూనే ఉండాలి. మేము సంఘంగా ఒక పక్కన పరిచర్య చూసుకోవాలి. మీరు ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరు ప్రార్థన చేయట్లేదు, ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు వినట్లేదు, వింటే ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు, ఎవరి స్థితులు ఎలాగున్నాయి, ఐక్య విచారాలు ఎలాగున్నాయి, అనారోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి, వారికి అనారోగ్య పరిస్థితుల ద్వారా ఎట్లాగా ఆయాసపడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటూ పక్కన ఇంకో పక్కన ఏం చేయాలి? పరిచర్య కూడా జరగాలి. అంటే ఇదంతా మానవ శక్తితో జరిగేది కాదు. ఆ గ్రహింపు కలిగినప్పుడు మనం దేవుని వేడుకోవటానికి వీలవుతుంది. దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని నియమించినప్పుడు మనకు సహాయపడుతుంది. అందుకనే మీరంతా చాలామంది సహకరిస్తున్నారు, మంచిది. ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటున్నారు, దేవుని ఉద్దేశాలు, సేవా విధానాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు, కొనసాగుతున్నారు. అనేక మంది ఇంకా ఇశ్రాయేలు వాళ్ళే ఉంటున్నారు. ఎలా ఉన్నారు? బ్రహ్మదండి చెట్లు, ఇంకెవరంట? ముళ్ళ తుప్పు. వాటిలో ఉంటుంది సేవ అనేది, ఇంచుమించు అలాగే ఉంటుంది అన్నమాట. అయితే మీ అందరికీ అంత కష్టం లేకుండా, మనందరికీ అంత కష్టం లేకుండా ఆ ముళ్ళ పొదలు లాంటి పరిస్థితులన్నీ సెలవులో యేసు ప్రభు భరించాడు. అయినప్పటికీ సువార్త అనేటప్పటికీ బయట ఇతరులకి చెప్పాలనుకునేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. ఎవరెవరు ఏదో మాట్లాంటారు, కొడతారంటారు, తిడతా ఉంటారు. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో చంపేస్తున్నారు, వింపేస్తున్నారంటే చేసేవాళ్ళు కూడా పిలుపు ప్రకారం చేయాలి, కానీ ఇష్టానుసారంగా చేసి ఇతరులను రెచ్చగొట్టేటట్టు చేయాలి. మందిరంలోకి వచ్చేవారిని ఒక మాట అంటే నేర్చుకునే వారుగా ఉంటున్నారు, మారు మనసు పొందని వారుగా ఉంటున్నారు. హెచ్చరించినా వేస్ట్ అయిపోతుంది, తిరుగుబాటు చేసేవారు. అందుకని ఆ సికోఫీ అనే స్త్రీని చూసి నేర్చుకోవాలి.
ఇవన్నీ ఉన్నాయి. చెప్పినప్పటికీ కూడా అట్లాగే ఉంటారు. అలా లేకుండా మన దగ్గర అలా లేరు, జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు ఉన్నారు, దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంటుంది. దున్నపోతు మీద వర్షం పడితే అలాగే మామూలుగా అలాగే ఎలా నడుస్తుందో దున్నపోతు వర్షం పడినా అలాగే నడుస్తుంది, ఏం పట్టించుకోరు. అది చాలా నష్టం జరుగుతుంది. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం. సో ఈ ఒక తరం వస్తుందని చెప్పాడు ముందే, సామెతల గ్రంథంలో ఉన్న సామెతల్లో ఉంది. ఆ తరం వారు ఇలాగే ఉంటారు అన్నమాట. కాబట్టి పవిత్రపరచబడకుండా మేము పవిత్రం అయిపోయాం అనుకునే స్థితి అన్నమాట. నిజానికి పవిత్రత లేదు, కానీ పవిత్రం అయిపోయాం అనుకుంటారు. అందుకని హెచ్చరికలని పట్టించుకోవాలి. సో ఆ రెఫరెన్స్ నేను మీకు పంపిస్తాను, తర్వాత చూసుకోండి. అలా చూసినప్పుడు కొన్ని సింబాలికల్గా కూడా సూచనలు చేయటం ద్వారా కూడా ఈ ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. చూడండి, వారు ఎలాంటి ఆహారం తింటున్నారు అన్ని జనుల్లో ఉన్నప్పుడు, ఎలాగ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అన్నప్పుడు, సో దీని ద్వారా ఆయన చూపించాడు. చూడండి, 11వ వచనం, 12వ వచనం లేక 11వ వచనం, నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను, వేళవేళకు త్రాగవలను. యవలాపములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. ఇలాంటి సింబాలికల్ హెచ్చరికలు దగ్గర దగ్గర 6 ఉంటాయండి. 6 చేస్తాడు. మీరు మనం సాయంకాల సమయంలో ప్రతి ఆదివారం దీన్ని ధ్యానించుకుంటున్నాం, కొన్ని చూసామన్నమాట. అది కనుక సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నీళ్ళు కొల ప్రకారం కొని తాగాలి, ప్రతిదినము తాగాలి, వేళకు తాగాలి. యవలాపములు తీసుకుని వారు చూచుచుండగా దాన్ని మనిషి మలంతో భుజించవాలి. నేను వారిని తోలివేయు జనముల్లో ఇశ్రాయేలు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారం భుజింతురని యెహోవా నాకు. సో వాడు చేసే పనికి అపవిత్రమైంది, అసహ్యమైంది ఈయన తినాలంట. అంత భయంకరమైన పరిస్థితి. సేవ అంటే అట్లా ఉంటుంది, చేయవలసిందే. ఓకే, అది తర్వాత అయ్యో దేవా, యెహెజ్కేలు ప్రాధేయపడుతా, అయ్యో దేవా, ఎప్పుడు ఇలాంటి తినలేదే, ఇలాంటిది చేయలేదే అన్నప్పుడు, సరే మనిషి మలానికి బదులు గోమలాన్ని తీసుకుని చెప్తాడు. అప్పుడు 14వ వచనం చూడండి, అయ్యో ప్రభువా యెహోవా, నేను ఎప్పుడునూ అపవిత్రత నొందినవాడను కానీ, బాల్యము నుండి నేటి వరకు సచ్చిన దాన్నైనను మృగములు చీల్చిన దాన్నైనను నేను తినినవాడిని కానీ, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా, ఆయన చూడుము, మనిషి మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకోనమని సెలవు ఇచ్చాను. కాబట్టి ఆ ప్రకారం చేశాడు. తర్వాత 24వ అధ్యాయం వరకు కూడా దేవుడు వారికి ఎటువంటి తీర్పులు తీరుస్తాడు అనే విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు అన్నమాట. తర్వాత 36-26 చదవండి. చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి నుండి మీలో నుండి తీసివేసి మాంసం ఉందని మీకు ఇచ్చింది. ఏమిస్తాడంటే, ఇప్పుడు ముందేమని చెప్పాడు, మీరు పనికిమాలినోళ్ళు, సిగ్గుమాలినోళ్ళు, తర్వాత కఠిన హృదయం కలిగిన వారు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు, ముళ్ళ తుప్పల వంటి వారు అని చెప్పాడు కదా. అటువంటి వారికి ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీలో నుండి చెప్పరంటే చదివితే కానీ చెప్పవా, చదివిన గుర్తుండాలి కదా. ఏముంది, నూతన హృదయం మీకు చదవకుండా చెప్పు.
నూతన హృదయం మీకు అది అలా చెప్పు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు వద్ద నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను. తీసివేసి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు పాత నిబంధనలా కాకుండా క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా ఎటువంటి హృదయం కలిగి ఉంటారు? హృదయ సున్నతి కలుగుతుంది, హృదయంలో మార్పు అనేది వస్తుంది. సో కఠిన హృదయం ఇంచుమించు మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీరున్నారు, కఠిన హృదయం లేదు మీకు, ఎందుకంటే దేవుని వాక్యం నేర్చుకుంటారు, వింటారు, ఏదైనా చెప్తే కూడా దానికి విధేయతనే చూపిస్తారు. ఇంకా క్రైస్తవుల్లోని దేవుని బిడ్డల్లో ఉన్నారు, వారికి ఈ సరైన భక్తి లేక, సరైన విధేయత లేక, ఇంకా కఠిన హృదయాలుగా ఏదో కొద్దిగా మారినప్పటికీ కూడా పూర్తిగా హృదయం మారలేదు. సో అలాగ ఉండకూడదు, మనం సంపూర్తిగా మన హృదయం మారాలి. సో అట్లా యేసుక్రీస్తు ద్వారానే ఇది కలుగుతుంది. తర్వాత 37వ అధ్యాయము చూడండి, 37వ అధ్యాయము 7 చూడండి, మొదటి నుంచి కాదు 3వ వచనం చదువుతాను. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఏ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీ మీదికి మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీలో నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి ఉందరు. కాబట్టి రీజనరేషన్ ఉద్యమం. అందుకనే యేసుక్రీస్తు ప్రభులో పాపములతో అపరాధములతో సచ్చిన మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో బ్రతికించాడు. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన ఎముకలను కూడా ఏం చేశాడు? బతికించాడు. ఇశ్రాయేల్ని కూడా ఉజ్జీవింపజేస్తాడని అర్థం అన్నమాట. తర్వాత క్రీస్తులోనే పునరుద్ధానం ఉంటుందని అర్థం అన్నమాట. చనిపోయిన లాజరును సైతం ఏం చేశాడు? లాజరు లే అంటే కుడిపోయిన లాజరు కూడా లేచి ప్రభుతో కూడా కూర్చుండి భోజనం చేశాడు. సో అలాగా మనల్ని కూడా సచ్చిన మనల్ని పాపములతో అపరాధములతో తనతో కూర్చొని పెట్టుకున్నాడు. ఈ సహవాసం చాలా గొప్పది. అది తాత్కాలికమైంది కాదు, శాశ్వతమైంది. జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు తర్వాత దేవాలయం గురించి కూడా ఉంటుంది. దేవాలయము ఎలా కట్టబడుతుంది అనేది ఆఖరిగా 48వ అధ్యాయము ఇక్కడ 30వ వచనం నుంచి, పట్టణ స్థానమైన వైశాల్యవంతునిగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము, ఇశ్రాయేళ్ల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలను. ఉత్తరపు తట్టున రూబేనది దనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములు ఉండవలను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టు యోసేపు దనియు, బెన్యామీను దనియు, దాను దనియు 3 గుమ్మములు ఉండవలను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున షిమ్యోను దనియు, ఇశ్శాఖారు దనియు, జెబూలూను దనియు 3 గుమ్మములు ఉండవలను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టు గాదు దనియు, ఆషేరు దనియు, నఫ్తాలి దనియు 3 గుమ్మములు ఉండవలను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ స్థలమునకు పేరు. ఎప్పుడైతే ఆ పట్టణమునకు పేరు.
కాబట్టి యెహోవా యందు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. ఎప్పుడైతే వీళ్ళంతా తిరిగి భక్తిలోకి వస్తారో అప్పుడు దేవుని మందిరం పనికి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం పరలోకం కొరకు దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. సో పరలోకానికి ఎవరు కావాలంటే సరైన భక్తులు కావాలి, దేవుని మహిమపరిచేవారు కావాలి. కాబట్టి అటువంటి దేవుని కనపరిచేవారిని దేవుడు కనపరుస్తాడు. అట్లా భక్తిహీనులుగా ఉంటే దేవుడు కనపరచలేడు, ఇంక ఘనహీనతకి గురవుతారు. మన భక్తిహీనతను బట్టి దేవుని నామానికి కూడా అపకీర్తి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఈ దేవాలయం ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ స్థలానికి ఏమని పేరండి? యెహోవా. దీన్ని హెబ్రీ భాషలో యెహోవా షమ్మా అంటారు. యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటి? యెహోవా యందు స్థలం. యేసుప్రభు ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెట్టుకూడి ఉంటారో మనల్ని అందరినీ సమకూర్చి ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ మందిరంలోకి ఎవరు వస్తారు? అన్ని గోత్రాల వాళ్ళు వస్తారు. 3 గేట్లు ఉన్నాయి కదా. మొదటి గేట్ ఎవరిది? యోధా, షిమియోను. మరి చదువుకున్న తర్వాత ఆ గేట్లు తర్వాత రెండో గుమ్మంలో నుండి 3 గోత్రాలు. ఎంతమంది గోత్రాలు? 12. 4 3 అంటే ఎన్ని గేట్లు ఉంటాయి? 4 గేట్లు. ఒక్కొక్క గేట్లోంచి ఎంతమంది? ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే మనకు 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలు ఎవరు? 12 అపోస్తలు, 12 అపోస్తలు. సో ఆయా గుమ్మాల గుండా మనం ఏం చేస్తామండి? కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉందాం. ఒక పక్క యెహెజ్కేలు పరిచర్య వంటి విధేయత, పరిచర్య వంటి పరిచర్య మనం చేయాలి. కఠిన హృదయం లేకుండా ఉండాలి. మన పక్కన ఎవరైనా ఉంటే వారికి బుద్ధి చెప్పి సరైన రీతిగా తీసుకురావాల్సి ఉంటుంది. ప్రార్థనలోకి వెళ్దాం.